నా పేరు పి చరణ్సా యాదవ్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. నిన్న తాడేపల్లి వైసీపీ దొంగలముఠ కార్యాలయంలో ఫిబ్రవరి 5వ తారీఖున ఫీజు పోరు అనే కార్యక్రమ పోస్టర్ని వైసీపీ దొంగలముఠ నాయకులందరూ కూడా విడుదల చేశారు. నిన్న ఆ కార్యక్రమంలో ఒక దొంగముఠ నాయకుడు పేద మధ్యతరగతి విద్యార్థులకి విద్య ఉపాధి రాజశేఖర్ రెడ్డి పెట్టిన భిక్ష అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకి మీరు పెట్టింది భిక్షగా భావిస్తూ ఉన్నారా? ఈరోజు జనాల్ని భిక్షగాలతో పోలుస్తున్నారా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జనాన్ని భిక్షగాలతో పోల్చే మీరు ప్రజానాయకులు అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ప్రజానాయకులుగా కొనసాగే అర్హత మీకు ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకున్న ప్రతి ఒక్క కాలేజీల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ని నేరుగా కళాశాల అకౌంట్కే పే చేసి విద్యార్థులకి ఎటువంటి భారం లేకుండా ఆనాడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రచార ఆర్భాటం కోసం, కేవలం ప్రచార ఆర్భాటం కోసం ఆ యొక్క కార్యక్రమానికి జగనన్న విద్యాదీవెన అనే పేరును మార్చి కోట్లాది రూపాయలు ప్రచార ఆర్భాటం కోసం ఖర్చు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు చేసిన ఏమన్నా ఉందా అంటే శూన్యం. దాదాపు 2019 నుంచి 2024 వరకు మీరు ఎంతమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారని అడుగుతూ ఉన్నాం. కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించారు. 2014 నుంచి 19 వరకు 16 లక్షల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కేవలం 9 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించారు. అంటే మీ ప్రభుత్వంలో 7 లక్షల మంది విద్యార్థుల్ని విద్యకు దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు విద్యార్థుల ఫీజుల గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఉన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోజైనా విద్యార్థుల్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలిసి మాట్లాడారా? పరదాలు దాటి ఏ రోజైనా విద్యార్థుల సమస్యలను మీరు చూసారా? ఏ రోజైనా సరే విద్యార్థుల వసతి దీవెనల గురించి కానీ విద్యార్థులకు ఏం అందుతున్నాయని కానీ మీరు ఏ రోజైనా మాట్లాడారా? కేవలం మీ తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగ్లు, విద్యార్థులకు ఏదైనా చెప్పాలంటే మీ ఆఫీస్కో 10 మందిని పిలుచుకొని మాట్లాడటం తప్ప ఏ రోజు కూడా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించింది లేదు. ఈరోజు మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఉన్నారు నాయకులు, ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఆపేశారు, దానివల్ల విద్యార్థులు విద్యకు దూరం అవుతూ ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. నీ ప్రభుత్వంలో 2021లో శ్రీకాకుళం జిల్లాలో ఒక యువతి 1వ టౌన్ పోలీస్ స్టేషన్ బయట ఫీజు రియంబర్స్మెంట్ అందగా విద్యకు దూరమయ్యానని చెప్పి ఆత్మహత్య చేసుకున్న విషయం వాస్తవమా కాదా? ఇదే విజయవాడ నగరంలో 2022-23 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఒక స్టూడెంట్ని 50,000 రూపాయలు ఫీజు పెండింగ్ ఉందని చెప్పి కాలేజీ నుంచి కాలేజీ యాజమాన్యం బయటికి పంపిస్తే ఆ విద్యార్థి మనస్తాపానికి గురైంది వాస్తవమా కాదా? 2021-22 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నెల్లూరు జిల్లా కావల్లో నర్సింగ్ విద్యార్థులు 30 మంది ఫీజులు కట్టలేదని కాలేజీ నుంచి బయటికి పంపిస్తే వాళ్ళందరూ రోడ్లపైన కూర్చున్న మాట వాస్తవమా కాదా? మీరు విద్యార్థుల్ని విద్యను దూరం చేసిన మీ ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థ గురించి ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారో మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా కూడబలుపుకొని యుద్ధం అన్నావు, సిద్ధం అన్నావు. ఈరోజు విద్యార్థులు కూడా అందరూ కూడబలుకొని నేను సిద్ధంగా ఇంటికి పంపించిన వాస్తవం కాదా? ఈరోజు మళ్ళీ నిన్నేమో రైతు పోరని చెప్పి రైతులతో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుని అటర్ ఫ్లాప్ అయ్యావు. మళ్ళీ ఈరోజు విద్యార్థులను తీసుకొని వచ్చి మళ్ళీ విద్యార్థుల జీవితంతో ఆడుకోవాలని ఆలోచిస్తూ ఉన్నామేమో. దయచేసి సజ్జల మాటలు వినడం మానేయండి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవాన్ని మీరు ఈరోజు చూడండి. ఈరోజు రాష్ట్రంలో లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అనేక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన అనేక యూనివర్సిటీలను ఈరోజు అమరావతిలో తీసుకురావాలని ఆయన చేస్తున్న కృషి మీకు కనబడడం లేదా? ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆహర్నిశలు కష్టపడుతున్న ఆ కష్టం మీకు కనబడడం లేదా? ఈరోజు రాష్ట్రంలో కేవలం నీ ప్రభుత్వంలోనే 4,271 కోట్లు నువ్వు వెళ్ళేటప్పుడు బకాయిలు పెట్టావు. ఈ మాట వాస్తవం కదా? నిజంగా నువ్వు ఎందుకు విడుదల చేయాలి 4,000 కోట్లు? ఈరోజు 4,000 కోట్లు బకాయి పెట్టిన 420 జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తా ఉన్నాం గర్వంగా. మీలో ఎవరికైనా సరే నిజంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాం, మేము మాట్లాడామని చెప్పి అర్హత ఎవరికి ఉంటే రండి, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. గత ప్రభుత్వంలో విద్యార్థులు విద్యకు దూరమైన మాట వాస్తవం. పీజీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ క్యాన్సిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఆఖరికి తినే అన్నాన్ని కూడా దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 788 కోట్ల రూపాయలు మీ బకాయిలు చెల్లించింది. ఈరోజు 10 లక్షల మంది విద్యార్థులకి సర్టిఫికేట్స్ని విడుదల చేస్తున్నామని చెప్పి కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ఈరోజు విద్యార్థుల రాష్ట్రంలో ఎక్కడా కూడా
విద్యార్థులు అనే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు, ఆ విధంగా నోటీసులు అందజేసి కాలేజీ వాళ్ళకి కానీ యూనివర్సిటీల్లో కానీ అందరికి కూడా తెలియజేసింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చాక ఎక్కడ కూడా జగనన్న గోరుముద్ద ఇంకో ముద్ర నీ పేరులో పెట్టుకోలేక మా ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా భావించే డొక్కా సీతమ్మ గారి పేరుతో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ఇదే విజయవాడ నగరంలో విద్యార్థుల ముందు రాజకీయ ఆర్భాటం లేకుండా చేసిన గొప్ప వ్యక్తి లోకేష్. ఈరోజు మీరు మాట్లాడతారు విద్యా వ్యవస్థ గురించి. మీరు 4వ తారీఖు చేసే పోరాటం అటర్ ఫ్లాప్. నిజంగా కనుక విద్యార్థుల భవిష్యత్తు గురించి కనుక మీరు ఆలోచించి ఉంటే ఈరోజు మీరు పశ్చాత్తాపం పడండి. మీరు చేసిన దాని గురించి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు విద్యార్థుల ఫీజులపై వేసిన కాటు గురించి మాట్లాడండి. అంతే తప్ప ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రెచ్చగొట్టాలని, వాస్తవానికి నీ ప్రభుత్వంలో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. నీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. ఇదే విజయవాడ నగరంలో ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు భోజనాలు తీసుకొని రోడ్డుపైకి వచ్చారు, మాకు భోజనం బాగోట్లేదని చెప్పి. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా మీరు? ఈరోజు కేవలం విద్యార్థులను పావులుగా చేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటా ఉన్నారు. దీన్ని సహించిపోయేది లేదు. రాష్ట్రంలో విద్యార్థుల చేతుల్లో పవర్ ఉంది. ఆ విధంగా నారా లోకేష్ గారు విద్యార్థులకి ఉన్నత స్థాయిలో వాళ్ళ లక్ష్యాలు సాధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పి దయచేసి ఇలాంటి దొంగ చర్యలకి అబద్ధాల మాటలకి మానుకోండి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం.